హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? వెల్కమ్ టు విజయ వీడియోస్. ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన మినపగారెలు ఎలా చేయాలో చూపిస్తుండండి. ఈ అమ్మవారికి ప్రసాదంగా పెట్టండి. ఈ శ్రావణ శుక్రవారం ఆ వరలక్ష్మి అమ్మవారికి అమ్మవారి ఆశీస్సులు అందరికీ పొందాలని కోరుకుంటున్నాండి. ఇప్పుడు అవి ఎలా చేయాలో చూద్దామండి. నేను 1 కప్పు మినపగుళ్ళని నైట్ అంతా నానబెట్టుకున్నాండి. మీరు లేదంటే తెల్లవారుజామునైనా నానబెట్టుకోవచ్చు. కనీసము 4-5 గంటలన్నా ఈ పప్పు నానాలండి. చిన్న మిక్సీ జార్లో తీసుకొని వేసుకుంటే పప్పు బాగా మెత్తగా వస్తుందండి, ఒదుగ్గా కూడా వస్తుంది. ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. వాటర్ ఏం అవసరం లేదు. మరీ గట్టిగా ఉంది, మిక్సీ తిరగట్లేదంటే ఒక 3-4 స్పూన్లు వాటర్ వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి. చాలా సాఫ్ట్గా వస్తుందండి పిండి. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఈ విధంగా మన పప్పును అంతటినీ పట్టుకోవాలి. పెద్ద మిక్సీ జార్లు వేస్తే పిండి అంత బాగా మెదిగి బాగా రాదండి. మెత్తగా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పిండిని అంతని. ఇలా పట్టుకున్న పిండిని వెంటనే గారె లేకుండా ఒక 1/2 అవర్ వరకు రెస్ట్ ఇవ్వాలండి. అప్పుడు బాగా పిండి బాగా నాని బాగా వస్తాయండి. ఇలా నానబెట్టుకున్న పిండిలో రుచికి తగినంత ఉప్పు వేసుకుంటుండే. ఇంక ఇందులో నేను వంట సోడా కానీ ఆనియన్స్ కానీ ఏది వేయట్లేదు. అమ్మవారికి ప్రసాదంగా పెడుతున్నాను కాబట్టి ఇలా ఒకసారి ఉప్పు అంతా కలిసేలాగా కలుపుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్న ఆయిల్ హీట్ ఎక్కినాక ఈ విధంగా చేత్తోటే ఒత్తుకుంటూ గారెలు వేయాలండి. ఈ విధంగా మీకు చేత్తోటి ఒత్తుకోవడం రాలేదు అంటే ఒక పాలిథిన్ కవర్ మీద ఒత్తుకొని వేసుకోవచ్చండి. చేతికి వాటర్లో డిప్ చేస్తూ వేస్తుంటే చేతికి పిండి తగులుకోకుండా గారెలు బాగా నీట్గా రౌండ్గా వస్తాయండి. ఆయిల్కి సరిపడా గారెలంటిని ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక గారెలను బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోవాలండి. ఎర్రగా వచ్చేలాగా ఒక సైడ్ కాలినాక తిప్పుకుంటూ మరొక సైడ్ కాల్చుకోవాలి. ఈ అమ్మవారికి గారెలు ఒక్క వారమైనా ఈ శ్రావణ మాసంలో పెడతాం కదండి, ఏదో ఒక వారం పెట్టండి. లేదంటే వరలక్ష్మి వ్రతం రోజైనా ఖచ్చితంగా గారెలు పెడతారు కదా, చాలా ప్రీతి అండి అమ్మవారికి ఈ గారెలు. ఇలా 2 వైపులా కాల్చుకోవాలండి. చూడండి ఎర్రగా బాగా కాలని బాగా మనం వంట సోడా వేయకున్నా కూడా బాగా పొంగుతూ బాగా వచ్చిందండి. ఇలా కాల్చుకున్న గారెలని ఇప్పుడు ఈ గారెలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మన దగ్గర టైం లేదనుకుంటే కొన్ని ఒక 5 కానీ 9 కానీ గారెలు వేసి అమ్మవారికి నివేదించి తర్వాత కూడా మనం చేసుకోవచ్చండి. మన టైంని బట్టి కూడా ఈ విధంగా కూడా చేసుకొని అమ్మవారికి ప్రసాదంగా పెట్టవచ్చండి. ఇలాంటిని తీసుకొని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్నామండి. ఈ గారెలని ఇప్పుడు మరొక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నా. ఈ విధంగా చూడండి ఎంత బాగా కాలుతూ ఎంత బాగా వచ్చింది. అమ్మవారికి ఎంతో ఇష్టమైన మినపగారెలు రెడీ అండి. ఇది అమ్మవారికి ప్రసాదంగా పెట్టండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ పెట్టండి. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.